చేస్తున్నావు నువ్వు? నిజం చెప్పు. లోపలికి వెళ్ళింది ఆడైతే నేనేం చేస్తాను? పిచ్చా నీకు? నేను అడిగింది దాని గురించి కాదని నీకు తెలుసు. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చేయనని నీకు తెలుసు. ఇద్దరు కలిసి మోసం చేస్తారా దాన్ని? నేనేం చేస్తానో నాకే తెలియదు, ఇంకా తనకేం చేస్తానో నీకెలా చెప్పను? పెళ్ళంటే చిన్న విషయం కాదు కదా. తనంత బలంగా అనుకుందంటే ఎంత ఆలోచించి ఉంటుంది. దేనికి పాపం దాన్ని చెడగొట్టడం? ఏం జరిగిందో ఏంటో చెప్పకుండా సడన్ గా వచ్చి పెళ్లి చేసుకుంటావా చస్తావా అని కూర్చోవడం పాపం కాదు, అంతేనా? పెళ్ళంటే మీకు అంత చిన్న విషయమా? అంటే ఫైనల్ గా చెడగొట్టేస్తావు అంతేనా? తనకి నేను రెస్పెక్ట్ ఇస్తాను, తను తీసుకున్న నిర్ణయానికి నేను రెస్పెక్ట్ ఇవ్వలేను. ఈవినింగ్ వరకు తన మాట మీద తను నిలబడితే ఎవరో ఆపలేరు. ఒకవేళ తనే తప్పుకుంటే నేనేం చేయలేను. చేసుకుంటానని అంత బలంగా కూర్చున్నది నేను చేసుకోనని దేనికి చెప్తుంది? నేనటి వరకు ఆలోచన లేని అమ్మాయి సడన్ గా ఈ రోజు ఎలా కూర్చుంది? నాకన్నా చెప్పొచ్చుగా, టెన్షన్తో చచ్చిపోతున్నా. బాగానే లాగుతున్నావుగా అన్నీ ఒక్కోటి. నువ్వేం చేయగలవు చెప్పు? నిద్రపో ఇక్కడికి వచ్చంటే వచ్చా, అది తప్ప ఈ రోజుకి నేనేం చేయలేనయ్యా. నీకెవరు లేరా బాయ్ ఫ్రెండ్? నువ్వు కూడా ఎలా వెళ్ళి కూర్చుంటావా, చేసుకుంటావా చస్తావని? నేను దేనికి అలా చేస్తా? పోనీ తను దేనికి అలా చేస్తుందో తెలుసా? తెలుసా తెలీదా నీకు? తెలీదు. అంటే తెలుసు. లేదు తెలీదు అంటున్నాగా. అంతా మంచిగానే ఉంటే ఓకే. దీని తర్వాత వాళ్ళ లైఫ్లో బ్యాడ్ ఏదైనా జరిగితే పక్కనే ఉండి చేయించాలనే ఫీలింగ్ నీకు ఉండదా? తను తనని యూజ్ చేసుకొని వదిలేస్తా అని బయట ఎవరికో చెప్పాడంట. అది తన వరకు వచ్చింది, ఇంకా వచ్చి అలా కూర్చుండిపోయింది. అంతే తెలుసు నాకు, అంతకు మించి తెలీదు.